ధర్మశాల వన్డేలో టీమిండియా విజయం సాధించింది. కానీ ఓ దశలో ఆఫ్ఘాన్ భయపెట్టింది. ఓ రకంగా భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చింది. సిరీస్లో మున్ముందు ఆఫ్ఘాన్తో హోరాహోరీ తప్పదని సంకేతాలు పంపింది. 26 పరుగులకే ఆఫ్ఘాన్ 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఏమాత్రం టెన్షన్ పడలేదు. రహమనుల్లా గుర్బాజ్ అయితే వీరకొట్టుడు కొట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు భారత బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు 200 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. 51 బంతుల్లోనే 101 పరుగులతో రఫాడించాడు. అయితే 25 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 230 పరుగుల వరకు వెళ్తుందేమో అని అభిమానులు భావించారు. కానీ భారత బౌలర్లు పుంజుకోవడంతో ఆఫ్ఘాన్ మరో బంతి ఉండగానే ఆలౌట్ అయింది. 194 పరుగుల దగ్గర ఆగిపోయింది. లేదంటే భారీ టార్గెట్ భారత ముందు ఉండేదనే చర్చ ఉంది. అందుకే తర్వాతి మ్యాచ్ల్లో ఆఫ్ఘాన్ బ్యాటర్లను తేలిగ్గా తీసుకోవద్దని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే ధర్మశాలలో భారత్ పైచేయి సాధించింది. 195 పరుగుల టార్గెట్ చేజ్లో శుభారంభమే దక్కింది. రోహిత్ శర్మ 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయిన శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ రఫాడించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను కాన్ఫిడెంట్గా ఫేస్ చేశారు. ఆఫ్ఘాన్ బ్యాటింగ్ చేసినప్పటితో పోల్చితే భారత్ బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ విభిన్నంగా స్పందించింది. చేజింగ్లో బ్యాట్ మీదకు బంతొచ్చింది. ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ మాత్రం ఫామ్ను కొనసాగించాడు. టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన జోష్తో పరుగులు పోటెత్తించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర శ్రేయస్ అవుట్ అయినా శుభ్మన్ గిల్ మాత్రం బాధ్యతతో బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో అభిమానులను అలరించాడు. ఓ దశలో గిల్ సెంచరీ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ క్రీజ్లోకి వచ్చి రాగానే కేఎల్ రాహుల్ దంచికొట్టాడు. టీ20 ఫార్మాట్లో మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. టార్గెట్ను కరిగించడంలో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో మరో 13 బంతులు ఉండగానే భారత జట్టు విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. శుభ్మన్ గిల్ 66 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. గిల్ ఇన్నింగ్స్లో 11 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 19 బంతుల్లోనే 39 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రాహుల్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. భారత్ విజయంలో కీలకంగా నిలిచిన శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ధర్మశాలలో అరంగేట్ర మ్యాచ్లోనే హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ కూడా 2 వికెట్లు సాధించారు.